చైనా ఇండియాలో ఏషియాలో బిగ్ కంట్రీస్ బిగ్ ఎకానమీ ఉంది అంతా ఉంది. కానీ ఇంగ్లీష్ వరకు చైనా వెనకాల ఉంది. ఇక్కడ దే హావ్ రియలైజ్ నౌ, చైనా నౌ రియలైజ్. లాస్ట్ 2 years వెళ్ళి పెద్ద పెద్ద స్టేడియంలో మైకులు పెట్టి పిల్లలందరినీ ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. 1 lakh చిల్డ్రన్కి. ఇండియా తోటి ఒక్క దీంట్లో వెనకాల ఉందంటే చైనా అన్నింటిలో మనకంటే ముందున్నారు. కానీ ఇంగ్లీష్లో దే ఆర్ నాట్ ఏబుల్ టు టచ్ విత్ us బికాస్ ఈవెన్ మైక్రోసాఫ్ట్ మేనేజింగ్ డైరెక్టర్ బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ ఆల్సో మన హైదరాబాద్కి వెళ్ళి ఇండియా ఉన్నాయి. అదైతే అడ్వాంటేజ్. మన పిల్లలతో ఇంగ్లీష్ కంపల్సరీ నేర్చుకోవాలని సాధించింది. అండ్ పేపర్ చదవడం చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ వెరీ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకుని పిల్లలందరికీ బాగా చదివించండి. దట్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియన్స్. పేరు చేస్తాను మీకు. అమెరికన్ ప్రెసిడెంట్ చాలా ఫేమస్, ప్రపంచమంతా ఫేమస్. బరాక్ ఒబామా పేరు అందరూ తెలుసు. ఆయన 55 years ఆయన వైట్ హౌస్లో ఉన్నప్పుడు వాషింగ్టన్లో సెల్ ఫోన్ పక్కన పడేసి 6 to 7 ఆయన బాస్కెట్బాల్ ఆడతారు. ఆయన ఏదో అమెరికా కావడానికి లేకుండా ఏదో ప్రపంచంలో సిద్ధం చేశాను కాదు. ఆయన శ్రమ పడాలి, ఆ క్యాలరీస్ బంద్ చేయాలి, హెల్తీగా ఉండాలి. ఆయన హెల్త్ గురించి ఆయన ఆడతాడు. నా గురించి ఆడలేదు, అమెరికా గురించి ఆడలేదు. అందుకని మీ హెల్త్ మీకు చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ స్పెషల్గా పిల్లలు కానీ మీరు కానీ. ఎందుకంటే ఇండియా తక్కువ టైంలో ప్రాబ్లమ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. దాని తర్వాత నేను కొన్ని ఫిక్స్ ప్రోగ్రామ్ చేస్తాను. అంటే మామూలు మీకు కూడా చేస్తాను. స్పోర్ట్స్ ఆడే ముందు ఫస్ట్ స్పోర్ట్స్ సెలబ్రిటీస్ మనం తెలుసుకోవాలి. సింపుల్ 2-3 వర్ష క్యారెక్టర్స్ బాంబే, ఢిల్లీ ఆ ప్లేస్కి వెళ్ళి మెన్ డామినేటెడ్ బాక్సింగ్ మెన్ ఆడతారు ఎక్కువ. ఇప్పుడు కూడా గర్ల్స్ వస్తున్నారు, ఉమ్మలు వస్తున్నారు, ఆడుతున్నారు. అక్కడికి వెళ్ళి అతి కష్టమైన పూర్ గర్ల్, ఆమెకి తల్లిదండ్రులు కూడా కూలడు, అప్పుడు ఏం అంటారు తిన్నాను కూడా లేదు. ఆ పట్టుదలతో ఈ మధ్య పిక్చర్ కూడా వచ్చింది కదమ్మా. పిక్చర్ కూడా చూస్తుంటే 100 crores సంపాదించిన పిక్చర్. ఎవరు హీరోయిన్ ఎవరు దాంట్లో? ప్రియాంక చోప్రా. రియల్ స్టోరీ మేరీ కోమ్ ప్రియాంక చోప్రా ఆడింది. ఆ పిక్చర్కి 100 crores సంపాదించి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో. ఆమె అతి కష్టం మీద ఆడి దెన్ మెన్ డామినేటెడ్ గేమ్లో 5 times వరల్డ్ ఛాంపియన్స్. షీఈ్ ఎ డిఫెండింగ్ ఛాంపియన్ మేరీ కోమ్. It won't cost anything, but it will give wonderful things for good health, everything. Okay? Like that, Abdul Kalam gaరి greatness చాలా ఉన్నాయి. From stories to books to we can lot of things we can do. And last ఒకటి ఉంది. ఆయన గురించి చెప్పలేదు మీరు. బెంచ్ మీద పడుకుని టాప్ ఫిల్మ్ స్టార్ అయింది బాంబేకి వెళ్ళి. IPI ఫంక్షన్తో పాటు నేషనల్ పార్టిసిపేట్ చేసి ఎంతోమంది స్పోర్ట్స్ పర్సనాలిటీస్లో అతని ఫౌండేషన్లో నేర్చుకోవడం జరిగింది. ఇది గ్రేట్ పర్సనాలిటీ. మాసప్ బ్యాంక్లో మనం ఎప్పుడైనా ఫ్లైఓవర్ ఎన్ఎండిసి ప్రదర్శిస్తే అక్కడ పెద్ద గ్రౌండ్ ఫ్లైలైట్స్ మధ్యన కనిపిస్తుంటుంది. అక్కడ చాలా మంది IAS ఆఫీసర్స్, IPS ఆఫీసర్స్, సో మెనీ ఆఫీసర్స్, పొలిటీషియన్స్, ఎస్పెషల్ పొలిటీషియన్స్ ఎవరు ఆడుతుంది ఏంటి, చాలా మంది అఫీషియల్స్ అక్కడికి వచ్చి ఫార్మర్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళ గ్రౌండ్కు రావడం జరిగింది. మంచి ఈ రోజు ఇక్కడికి ఎందుకు తీసుకురావడం జరిగిందంటే సాయిబాబా గారు మన స్కూల్ను ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి మనకున్న గ్రౌండ్ను మంచిగా తయారు చేసి మా పిల్లలందరినీ కూడా సాయిబాబా మా పిల్లలందరూ కూడా మంచి స్పోర్ట్స్ పర్సనాలిటీస్గా తయారు చేయాలని నేను కోరుకుంటున్నా. ఈ సహకారం ఎప్పుడు ఉండాలని దయచేసి పేరెంట్స్ అందరికీ కూడా నేను కోరుకుంటున్నా. మనకు సాయిబాబా గారు ఉంటారు. మనకు తొందరలో ఈ గ్రౌండ్ అంతా కూడా చాలా బాగా నీట్గా తయారు చేసి గ్రౌండ్ అన్ని తయారు చేస్తారని నేను అనుకుంటున్నాను. జస్ట్ గివ్ యువర్ థాంక్స్. Yes sir, definitely. 65 schools already being transformed, including the madam and some of the principal today. Saptariya school, Urdu medium school at Medipatam. Madam garu interest, madam has been a sportswoman and will be sir బట్టలన్నీ క్లీన్ చేసి బాస్కెట్బాల్, ఖోఖో ఏం చేసినప్పుడు గర్ల్స్ సో మెనీ గర్ల్స్ చాలా పిల్లలు అదంతా ఉర్దూ మీడియంలో వాళ్ళకి 8th class అవుతారు. బాల్ కూడా పట్టుకోవాలి లైఫ్లో. అక్కడ ఉండడం చాలా బాగా ఆడుతున్నారు. స్పోర్ట్స్ అప్ అండ్ స్టడీస్ ఇంపార్టెంట్. మన చదువు చాలా ఇంపార్టెంట్, ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే. దెన్ స్పోర్ట్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ హెల్త్ గురించి మీ పిల్లల్ని స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయండి. ఎక్కువ 1 hour చాలు, డైలీ 1 hour ఆట వస్తే చాలు. టైం లోపల ఒకటే రోజు లోపల ఈ ప్రోగ్రామ్ గురించి తయారు చేయడం లోపల మీకు ముందే చెప్పలేకపోవడం జరిగింది. దయచేసి క్షమించాలి. అసలు విషయం ఏంటంటే దయచేసి 2 నిమిషాలు సైలెన్స్ ప్లీజ్. ఒక్క 2 నిమిషాలు వినండి.
ప్రతి స్కూలు నడవాలి మంచిగా. అంటే ఒక మంచి ప్రిన్సిపాల్ ఉండాలి, మంచి టీచర్స్ ఉండాలి, మంచి ఇంగ్లీష్ మాట్లాడించగలగాలి, మంచి హ్యాండ్ రైటింగ్ రాయించగలగాలి, మంచి ఆటలు ఆడించగలగాలి. కార్పొరేట్ స్థాయిలో ధీటుగా కార్పొరేట్ ఫీజులు కాకుండా మన ఫీజుల్లోనే ఆ విద్యను అందించాలి అని అనుకునే తరుణం లోపల నాకు ఎప్పటి నుంచో మంచి మిత్రుడు డిఎస్పీ మధుసూదన స్వామి గారు పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీ సారిన ఈ ఒక రోజులోని ఒక గంటలోని జరిగిపోయే పని కాదు. ఈ అకాడమిక్ ఇయర్ లోపల రేపు జూన్ నుంచి మొదలయ్యే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 15-16లో మీకు అందరికీ అర్థమవుతుంది. నేర్చుకోవాలనుకున్న ఉద్దేశం ఉన్న ఏ పేరెంట్స్కి అయినా సరే వాళ్ళకి ఏదో ఒక టైం లోపల సంవత్సరం మొత్తం నేర్పించడం జరుగుతుంది. పేరెంట్స్ అందరూ అర్థం చేసుకోవాలి. ఇది రేపటికి రాబోయే కాలంలో వచ్చే సంవత్సరం ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుంది, ఎలా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు, ఇవన్నీ మీరు ప్రత్యక్షంగా చూస్తారు. నేను చెప్పడం కాదు, మీరు అనుభవంతో చూస్తారు. మంచి ఇంగ్లీష్ వస్తుంది, మంచిగా మాట్లాడగలుగుతారు, మంచిగా రాయగలుగుతారు, మంచి నడవడిక నేర్చుకోగలుగుతారు, మంచిగా ఆటలతో నేర్చుకుంటారు. సాయి గారు టైమింగ్ ఫిక్స్ కాలేదు, వీక్లీగా మంత్లీ 2 వీక్స్ ఒకసారి ఆయన వచ్చి మంచిగా ఆటలు ఎలా ఆడిపియాలో నేర్పిస్తారు. ఇలా ఆటలు do accordingly. Whatever we say, please send your children during summer holidays. We are having your summer classes. You can register your child's name with the teacher. Whatever activity they want to take, whether they want to go for handwriting or computer classes or communication. कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं. फुटबॉल తీసుకురానా సార్ coordination. Very important. Good. Well done. Next. Good. Good. Big prize. Correct. Correct. Good. Big good prize. Good. What's it? Prize. wow. Good. Good. Prize. कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं. हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं. तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं. ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी. आशाएं ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी.
संग तुझको वहाँ जन्नत से मुलाकात